అందరికీ నమస్కారం. మిత్రులంతా కూడా టెట్ ఎగ్జామ్ కోసం బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఇందులో 30 మార్కులకు జనరల్ తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు. ఈ జనరల్ తెలుగులో అలంకారాలు అనేటువంటివి ముఖ్యమైనటువంటివి. గత ప్రశ్నపత్రాలు పరిశీలిస్తే 2 లేదా 3 మార్కులకు అలంకారాల నుంచి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ అలంకారాలను ఏదో షార్ట్ కట్ గానో లేకుంటే ఉదాహరణలు గుర్తుపెట్టుకోనో చెప్పడం కాకుండా కంటెంట్ ఓరియంటెడ్గా మనం నేర్చుకుంటే ఎట్లా అడిగినా కానీ ఏ ఉదాహరణ ఇచ్చినా కానీ మనం రాయగలుగుతాం. అదే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. అలంకారాలు మనం అలంకరించుకుంటాం కదా, ఎందుకు? మన అందాన్ని మరింతగా మెరుగుపరచడం కోసం. అట్లనే సాహిత్యానికి కూడా అందాన్ని మెరుగుపరిచేటందుకోసమని, సాహిత్యము రమణీయంగా ఉండడం కోసమని, హృదయంగా ఉండేట్లు కోసమని అలంకారాలు వాడుతుంటారు మన కవులు అన్నమాట. మొట్టమొదట ఈ అలంకారాల ప్రస్తావన కావ్యాలంకార చూడామణిలో విన్నకోట పెద్దన గారు ప్రస్తావించినారు. తర్వాత రామరాజ భూషణుడు కావ్యాలంకార సంగ్రహం వంటి గ్రంథాల్లో, ఇవి లాక్షణిక గ్రంథాలు అంటారు, అంటే లక్షణాలు తెలిపేటువంటి గ్రంథాలు. వాటిలో ఈ అలంకారాల ప్రస్తావన ఉంది. ఈ అలంకారాలు 2 రకాలు. ఒకటి అర్థాలంకారాలు, 2 శబ్దాలంకారాలు. ఇప్పుడు మనము అర్థాలంకారాల గురించి మాట్లాడుకుందాం. అర్థాలంకారాలంటే అర్థప్రధానమైనవి. అర్థం వలన పద్యానికి గాని, కవితకు గాని, వచనానికి గాని అందాన్ని తీసుకొచ్చేటువంటివి అర్థాలంకారాలు. మళ్ళా ఒకసారి చూద్దాం. అర్థప్రధానమైనవి, అర్థము వలన పద్యానికి గాని, కవితకు గాని, వచనానికి గాని అందాన్ని తీసుకొచ్చేటువంటివి అర్థాలంకారాలు. ఈ అర్థాలంకారాల్లో ఈరోజు మనము 6 అలంకారాల గురించి తెలుసుకుందాం. అవి ఉపమాలంకారం, రూపకలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, శ్లేషాలంకారం, స్వభావోక్త అలంకారం, అతిశయోక్తి అలంకారం. ఈ 6 అలంకారాల గురించి నేర్చుకుంటే దాదాపు వీటిని దాటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం లేదు. ముందుగా ఉపమా అలంకారం గురించి తెలుసుకుందాం. ఉపమా అంటే పోలిక. ఉపమా అంటే పోలిక. ఉపమా అంటే ఏం చెప్పుకున్నాము? పోలిక. ఇక్కడ మనము లక్షణం చెప్పి ఉదాహరణలు కాకుండా ఉదాహరణల ద్వారా లక్షణం రావడదాం. మొదట పోలిక చూడండి. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ దేనిని పోలుస్తున్నారు? ఆమె ముఖం దేనితో? చంద్రబింబంతో పోలుస్తున్నారు. ఓకేనా? దేనిని పోలుస్తున్నారో దాన్ని ఉపమేయం అంటారు, దేనితో పోలుస్తున్నారో దాన్ని ఉపమానం అంటారు. ఇక్కడ ఎందుకు పోలుస్తున్నారంటే రెండిట్లో ఉన్నటువంటి సమానమైనటువంటి ధర్మం ఉంది. అంటే రెండిట్లో సామ్యం ఉంది. ఏం సామ్యం? అందంగా ఉండడం. చంద్రబింబం అందంగా ఉంటుంది, ఆమె ముఖం కూడా అందంగా ఉంటుంది, కాబట్టి పోల్చినారు. కాబట్టి రెండిట్లో ఉన్నటువంటి సమాన ధర్మం ఏంటయ్యా అంటే అందం. ఇక్కడ 3 మనము తెలుసుకున్నాం. ఏంది? దేనిని పోలుస్తున్నారో దాన్ని ఉపమేయమని, దేనితో పోలుస్తున్నారో దాన్ని ఉపమానమని, రెండిట్లో ఉన్నటువంటి సామ్యంగా ఉన్నటువంటి ధర్మం, లక్షణం, గుణం ఏదైనా కావచ్చు, అది సమాన ధర్మం అని చెప్పడం జరిగింది. మరి ఉపమావాచకం అంటే ఏమిటంటే వలే, వలే కావచ్చు, లాగా కావచ్చు, తర్వాత కరణి కావచ్చు, తర్వాత భంగి, ఇవన్నీ కూడా ఉపమావాచకంగా మనము చెప్పడం జరుగుతుంది అనమాట. సరే, దేనిని పోలుస్తున్నారో దాన్ని ఉపమేయం అని తెలుసుకున్నాం, దేనితో పోలుస్తున్నారో దాన్ని ఉపమానం తెలుసుకున్నాం. రెండిట్లో సమాన ధర్మం అందం, దాన్ని సమాధర్మం అని చెప్తాం. ఉపమావాచకం అంటే వలే, లాగా, కరణి, భంగి, ఇవన్నీ కూడా ఉపమావాచకాలు అని చెప్తారు. ఇప్పుడు 2వ ఉదాహరణ ద్వారా మరింత మనము క్లారిటీ తెచ్చుకుందాం. ఆమె మాటలు తేనెలా మధురంగా ఉన్నాయి. ఆమె మాటలు తేనెలా మధురంగా ఉన్నాయి. ఇక్కడ ఆమె మాటలు ఏంటివి? ఉపమేయం. అంటే దేనిని పోలుస్తున్నారు? ఆమె మాటలను పోలుస్తున్నారు. ఆమె మాటలను పోలుస్తున్నారు. దేనితో? తేనెతో పోలుస్తున్నారు. కాబట్టి తేనె ఏమవుతుంది? ఉపమానం అవుతుంది అనమాట. ఆమె మాటలు ఉపమేయం అవుతుంది.
దేనిని పోలుస్తున్నారో అది ఉపమేయం, దేనితో పోలుస్తున్నారో అది ఉపమానం. తేనె అనేటువంటిది ఉపమానం అవుతుంది, ఆమె మాటలు ఉపమేయం అవుతాయి. అది రెండిట్లో ఉన్నటువంటి సామ్యం ఏంటి, సమాన ధర్మం ఏంటి? మధురంగా ఉండటం. ఆమె మాటలు మధురంగా ఉన్నాయి, తేనె మధురంగా ఉంటుంది. రెండిట్లో ఒకే లక్షణం అన్నమాట. దాన్ని సమాన ధర్మం అంటారు. మరి ఉపమావాచకం అంటే లా చెప్పినాం కదా, లాగా, వలే, కరణి, భంగి ఇవన్నీ కూడా ఉపమావాచకాలు అవుతాయి. మరి మూడోది మనము చూసుకుంటే చల్లని గాలి కన్నతల్లి స్పర్శలా హాయిగా ఉంది. ఇక్కడ దేన్ని పోలుస్తున్నారు? చల్లని గాలిని పోలుస్తున్నారు. దేనితో? కన్నతల్లి స్పర్శతో. రెండిట్లో ఉన్నటువంటి సమాన ధర్మం ఏంటి? హాయిగా ఉండడం. కన్నతల్లి స్పర్శ హాయిగా ఉంటుంది, చల్ల గాలి కూడా హాయిగా ఉంటుంది అనమాట. కాబట్టి హాయి అనేటువంటిది మనం ఇక్కడ సమాన ధర్మం అని చెప్పుకోవచ్చు. చల్లని గాలి అనేటువంటిది ఉపమేయం. అంటే దేనిని పోలుస్తున్నాం ఇక్కడ? చల్లని గాలిని పోలుస్తున్నాం, ఉపమేయం. దేనితో? కన్నతల్లి స్పర్శతో, అది ఉపమానం. సమాన ధర్మం అనేటువంటిది ఏంటి? హాయ్. మరి ఉపమావాచకం అంటే లా, లాగా, వలే, కరణి, భంగి ఇవన్నీ చెప్పుకున్నాం కదా, అవన్నీ లాగా అనేటువంటిది ఉపమావాచకంగా చెప్తాం అనమాట. తర్వాత నాలుగోది కూడా మనం ఒకసారి చూస్తే, ఆ సైనికుడు సింహంలాగా శత్రువులపైకి దూకాడు. ఇక్కడ ఎవరిని పోలుస్తున్నారు లేదా దేన్ని పోలుస్తున్నారు? సైనికుడిని పోలుస్తున్నారు. దేంతో? సింహంతో పోలుస్తున్నారు. కాబట్టి దేన్ని పోలుస్తున్నారు? అది ఉపమేయం. ఇక్కడ ఉపమేయం ఏమిటి? సైనికుడు. ఉపమానం ఏమిటి? సింహం. సమాన ధర్మం ఏమిటి? శత్రువుల పైకి దూకడం. అంటే సింహము శత్రువులపైకి పరాక్రమంగా దూకుతుంది, ఆ సైనికుడు కూడా అలాగే దూకుతూ ఉన్నాడు అన్నమాట. అంటే ఇద్దరు ఉన్నట్టు సమాన ధర్మం ఏంటి? శత్రువులపైకి దూకడం. ఇది సమాన ధర్మం. ఉపమావాచకం ఏంటి? లాగా. తర్వాత 5వ చూడండి, ఇక్కడ నడి సంద్రంలో ఆ పడవ చిగురుటాకులా ఊగిపోతుంది. మరి ఇక్కడ దేన్ని పోల్చినారు? నడి సంద్రంలో ఉన్నటువంటి పడవను పోల్చినారు. చిగురుటాకుల దేంతో పోల్చినారు? చిగురుటాకుతో పోల్చినారు. చిగురుటాకు ఎట్లా ఉంటుంది? గాలికి లాలా కదులుతూ ఉంటుంది అన్నమాట. నడి సంద్రంలో కూడా అలలకు పడవ కూడా ఆ విధంగా కదులుతూ ఉంటుంది, ఊగుతూ ఉంటుంది అనమాట. ఆ రెండిట్లో ఉన్నటువంటి సమాధర్మం ఏంటి? ఊగడం. చిగురుటాకు ఊగుతుంది గాలికి, అలలకు పడవ కూడా నడి సముద్రంలో ఊగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఉపమేయం ఏమిటి? దేన్ని పోలుస్తున్నారు? పడవను పోలుస్తున్నారు. ఎక్కడ? నడి సముద్రంలో పడవను. ఉపమానం ఏమిటి? చిగురుటాకు. దేనితో పోలుస్తున్నారు? చిగురుటాకుతో పోలుస్తున్నారు. దేన్ని? పడవను. సమాధర్మం ఏమిటి? ఊగిపోవడం. ఉపమావాచకం లా, లాగా, వలే ఇవన్నీ ఉన్నాయి కదా, అవి. కాబట్టి ఇక్కడ మనము ఈ 5 ఉదాహరణల ద్వారా మనం ఇప్పుడు ఉపమాలంకార లక్షణం తెలుసుకున్నాం. ఉపమాలంకార నిర్వచనం ఒకసారి చూస్తే ఏముందంటే, ఉపమేయాన్ని ఉపమానంతో మనోహరంగా పోల్చి చెప్పడాన్ని ఉపమాలంకారం అంటారు. అదేగా చెప్పింది, ఉపమేయాన్ని ఉపమానంతో మనోహరంగా పోల్చి చెప్పడం. ఇందాక ఉదాహరణలు కూడా అదే జరిగింది అనమాట. ఏంటి? నడి సముద్రంలో పడవ చిగురుటాకులా ఊగిపోతుంది అన్నప్పుడు ఉపమేయాన్ని ఉపమానంతో, ఉపమేయం అంటే ఏంటి? పడవ చిగురుటాకుతో మనోహరంగా పోల్చి చెప్పడం జరిగింది అనమాట. ఉపమానమైనటువంటి చిగురుటాకుతో మనోహరంగా పోల్చి చెప్పినారు. మరోలా చెప్పాలంటే, ఒక వస్తువు యొక్క గుణాన్ని లేదా రూపాన్ని అంతకంటే ప్రసిద్ధమైన మరొక వస్తువుతో పోల్చి వర్ణించడమే ఉపమాలంకారం. పోల్చడం అంటే అందులో సారూప్యత ఉంటే పోలుస్తాం, సారూప్యత లేకుంటే పోల్చలేం కదా. అంటే రెండిట్లో కూడా ఒకే రకమైనటువంటి సారూప్యత, సామ్యం ఉంటేనే పోలుస్తాం. సూత్రం ఒకసారి మనము తెలుసుకుంటే, ఉపమాన ఉపమేయములకు చక్కని సాదృశ్యమును చెప్పుట ఉపమాలంకారం. ఉపమాన ఉపమేయములకు చక్కని సాదృశ్యమును చెప్పుట ఉపమాలంకారం. ఇందులో మనకు 3 రకాలుగా ప్రశ్నలు అడగచ్చు. లక్షణం ఇచ్చి ఇది ఏ అలంకారం అనొచ్చు, లేదా ఉదాహరణ ఇచ్చి ఇది ఏ అలంకారం అనొచ్చు, లేదా ఎట్లా ఇంకొక విధంగా కూడా అడగచ్చు. ఎట్లా అంటే ఒక ఉదాహరణ ఇచ్చి ఇందులో ఉన్నటువంటి ఉపమేయం ఏంటి అనొచ్చు, లేదా ఉపమానం ఏంటి అనొచ్చు, సమాధర్మం ఏంటి అనొచ్చు. కాబట్టి ఈ విధంగా మనము ఈ అన్ని విషయాల పట్ల మనకు బాగా పట్టు ఉన్నది అనుకోండి, దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా ప్రశ్న అడిగినా కానీ మనము సులభంగా సమాధానం చెప్పొచ్చు.
తర్వాత రూపక అలంకారం అనుకోండి. రూపక, ఇది చాలా ముఖ్యమైనటువంటి అలంకారం. రూపక అలంకారం. ఇందులో ఉదాహరణ చూద్దాం మనం. ఆమె ముఖపద్మం ప్రకాశిస్తోంది. ఆమె ముఖపద్మము ప్రకాశిస్తోంది. ఇక చూడండి, చాలా చెప్పడంలో కొంత విభిన్నంగా ఉంది. అంటే ఉపమాన అలంకారానికి రూపక అలంకారానికి విషయం చెప్పడంలో కొద్దిగా భేదం ఉంది, అంతేం లేదు. చెప్పే తీరు కొద్దిగా మారింది. ఉపమాలంకారం ఏం చెప్పినారు? ఆమె ముఖము పద్మము వలె అందంగా అని చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ ముఖ పద్మము, ముఖ పద్మం అంటే ఉపమేయం అనేటువంటి ముఖము ఉపమేయం కదా, ఉపమేయం. మరి ఉపమానం ఏంటి? పద్మము. ఈ పద్మము ఉపమానము, ఈ పద్మము ఉపమానం. అయితే అభేదంగా చెప్పడం జరిగింది. అంటే భేదం ఉంది, ముఖానికి పద్మానికి భేదం ఉంది జనరల్ గా, కానీ అభేదంగా ముఖ పద్మము, ముఖమే పద్మం అని చెప్పడం జరిగింది అనమాట. చూడు, ఇక్కడ ముఖం అనేది ఉపమేయం, పద్మం అనేది ఉపమానం. ముఖం పద్మములాగా ఉందని చెప్పకుండా ముఖం పద్మలాగా ఉందని చెప్పినామనుకోండి, అప్పుడు ఉపమాలంకారం అవుతుంది అనమాట. ముఖం పద్మములాగా ఉంది, రెండు సపరేట్ ఉన్నాయి అనమాట. ఇక్కడ పోల్చినారు అంతే. ఇక్కడ ఏం చెప్పినారు? ముఖమే పద్మము. అది రెండిటికి ఆ భేదం, ముఖమే పద్మము. భేదం ఉన్నా కానీ భేదం లేనట్టు చెప్పినారు. అది చెప్పే తీరు అంతే, కొంచెము మార్చి చెప్పినారు అంతే, ఏం లేదు. ఇది రూపక అలంకారం అని చెప్పచ్చు. ఇంకొక ఉదాహరణ చూస్తే మనకు ఇంకా బాగా స్పష్టంగా అర్థమవుతుంది. సంసార సాగరమును ఈదడం కష్టం అన్నారు. సంసార సాగరం, సంసారం సాగరం వలే ఈదడం కష్టం అనలేదు, సంసార సాగరం అన్నారు. అంటే ఉపమేయానికి ఉపమానానికి అభేదంగా చెప్పడం, రెండు ఒకటే చెప్పడం జరిగింది అనమాట. సంసారమే సాగరం చెప్పినారు, రెండు ఒకటే చెప్పడం, అభేదంగా చెప్పడం అంటే భేదం లేనట్టు చెప్పడం. ఉపమేయమునకు ఉపమానమునకు భేదం లేదు, లేనట్టు చెప్తే అది రూపక అలంకారం అవుతుంది అనమాట. చూడు, ఇక్కడ సంసారము సాగరము వేరు కాదు, సంసారమే ఒక సాగరం అని చెప్పడం జరిగింది. సంసారమే ఒక సాగరం. అది ఇలా చెప్తే చెప్పే తీరు ఉపమేయమునకు ఉపమానమునకు భేదం ఉన్నా లేనట్టు చెబితే, అభేదంగా చెబితే అది రూపక అలంకారం. ఇక్కడ కూడా చూడండి, రాజు శత్రువులకు సింహ స్వప్నము. రాజు శత్రువులకు సింహ స్వప్నము. ఇక్కడ ఉపమేయం ఏమిటి? రాజు. ఉపమానము సింహ స్వప్నము. రెండిటికి రాజు సింహ స్వప్నం అంతే. ఎవరికి? శత్రువులకు. ఏమి? రాజు సింహస్వప్నము, సింహస్వప్నము వలే అది కాదు, అది ఉపమాలంకారం అవుతుంది అనమాట. రాజు సింహస్వప్నం అంటే ఉపమేయానికి ఉపమానానికి అభేదంగా చెప్పడం జరిగిందనమాట. సో ఒకసారి దీన్ని లక్షణం తెలుసుకుంటే, రూపక అలంకారం యొక్క లక్షణం తెలుసుకుంటే మనము ఏంటంటే ఇది రూపక అలంకారం కదా, రూపక అలంకారం కదా, దీని లక్షణం తెలుసుకుంటే ఉపమేయ ఉపమానమునకు భేదము ఉన్నను అభేదంగా చెప్పడం, అభేదం అంటే లేనట్టుగా చెప్తే అది రూపక అలంకారం అవుతుంది. సరేనా? ఇందులో ఎన్ని రకాలు అడగచ్చు? నిర్వచనం ఇచ్చి ఏ అలంకారం అనొచ్చు, ఉదాహరణ ఇచ్చి ఏ అలంకారం అనొచ్చు అనమాట. సరేనా? ఆ విధంగా అడగడానికి అవకాశం ఉంది. తర్వాత అలంకారం పోతే ఇప్పుడు ఏముంది? ఉత్ప్రేక్ష అలంకారం. ఏంటి? ఉత్ప్రేక్ష. ఉత్ప్రేక్ష అంటే ఊహ. ఉత్ప్రేక్ష అంటే ఏంటి? ఊహ. ఉత్ప్రేక్ష అంటే ఊహ అనమాట. మరి ఊహ ఏమని ఊహిస్తారు? ఉపమేయమును ఉపమానంగా ఊహిస్తారు. ఎండలో కూడా ఉపమేయం ఉంటుంది, ఉపమానం ఉంటుంది. ఉపమేయమును ఉపమానంగా ఊహిస్తారు. చూడండి, ఇక్కడ ఆ ఏనుగు నడుస్తున్న కొండయో అన్నట్టుంది. ఆ ఏనుగు నడుస్తున్న కొండయో అన్నట్టుంది. ఆ ఏనుగు అనేటువంటిది ఉపమేయం. మనం తెలుసుకున్నాం దేనిని పోలుస్తున్నారు, ఆ ఏనుగును. మరి ఆ ఏనుగు ఎట్లా ఊహించినారు? నడుస్తున్న కొండయో. కన్ఫ్యూజ్ అవసరం లేదు, చాలా సింపుల్. చూడండి, ఆ ఏనుగు నడుస్తున్న కొండ వలె పెద్దగా ఉంది అంటే ఉపమా అలంకారం. ఓకేనా? రూపక అలంకారం చెప్పాలంటే ఆ ఏనుగు నడుస్తున్న కొండ, రెండు ఒకటే. ఆ ఏనుగు నడుస్తున్న కొండయో ఊహించడం, ఉపమేయమును ఉపమానంగా ఊహించడం, ఉపమానంగా ఊహించడం, ఊహించినారు. అది ఉత్ప్రేక్ష అవుతుంది అనమాట. ఉపమేయమును ఉపమానంగా ఊహించడం అంటే చెప్పే తీరు స్వల్ప తేడాతోనే అవి
ఈ విధంగా మనకు అందాన్ని తీసుకొస్తుంటాయి అన్నమాట. రెండో చూడండి, ఆకాశంలోని మేఘాలు వెండి కొండయా అన్నట్టున్నాయి. ఆకాశంలోని మేఘాలు అనేటువంటివి ఉపమేయం అని తెలుసు మనకు. మరి వెండి కొండయా అన్నట్టున్నాయి. అది ఆ మేఘాలను వెండి కొండ ఏమో అన్నట్టున్నాయి అన్నమాట. ఏమి ఆకాశంలోని మేఘాలు వెండి కొండలాగా తెల్లగా ఉన్నాయి, అది ఉపమా అలంకారం. ఓకే, ఆకాశంలోని మేఘాలు వెండి కొండ అది రూపకం. ఆకాశంలోని మేఘాలు వెండి కొండయా అన్నట్టున్నాయి, అది ఉత్ప్రేక్ష. అంటే ఉపమాలో పోలిక ఉంటుంది, రూపకంలో అభేదం ఉంటుంది, ఉత్ప్రేక్షలో ఊహ ఉంటుంది. ఇంకా ఉత్ప్రేక్షను ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అన్నట్లు, ఏమో, ఈ పదాలన్నీ ఉంటాయన్నమాట. ఉపమానం పక్కన అన్నట్లు, ఏమో అనేటువంటివి పదాలు ఉంటాయన్నమాట ఉత్ప్రేక్షలో. లక్షణం ఒకసారి చూసుకుంటే, ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. అది ఇంతే కదా, ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పినారన్నమాట, అదే ఉత్ప్రేక్ష. తర్వాత ఈ మూడింటి గురించి మనము ఇక్కడ ఒకసారి తెలుసుకుందాం. ఫైనల్ గా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందన్నమాట. ఈ మూడిట్లో కూడా ఉపమేయం ఉపమానం ఉంటుంది. ఆ మూడింటి మధ్య చిన్న తేడాను ఇక్కడ తెలుసుకుందాం. ఇప్పుడు ఉపమా అలంకారంలో పోలిక ఉంటుంది. ఆమె ముఖము చంద్రబింబం వలె అందంగా ఉన్నది అనేటువంటిది ఉపమా అలంకారం అయితే, ఉత్ప్రేక్ష గారు చెప్తారు ఆమె ముఖము చంద్రబింబమేమో అని ఊహిస్తారు. ఏమో, అన్నట్లు అనేటువంటి ఉంటాయి. ఉపమాలంకారంలో లాగా వలేటువంటి ఉంటాయి. తర్వాత రూపకంలో తెలుసు అభేదం. ఆమె ముఖము చంద్రబింబం, ఆమె ముఖము చంద్రబింబం, అంతే, ముఖమే చంద్రబింబం, రెండు ఒకటే అనమాట. ఉపమాలంకారంలో పోలిక ఉంటుంది, ఉత్ప్రేక్షలో ఊహ ఉంటుంది, రూపక అలంకారంలో అభేదం ఉంటుంది, అంతే. తర్వాత ఇక్కడ శ్లేష అలంకారం గురించి మనం తెలుసుకుందాం. శ్లేష అంటేనే మనకు ఏం గుర్తు రావాలంటే నానా అర్థాలు గుర్తు రావాలి. నానా అర్థాలు, ఇది చాలా హాయిగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట, మధురంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఒకసారి, అనేకములుగా అర్థములు వచ్చున్నట్లుగా కావ్యములందు శబ్దములను కూర్చుట శ్లేష అలంకారం అనబడును. అనేకములుగా అర్థములు వచ్చినట్లుగా కావ్యములందు శబ్దములు అంటే పదాలను కూర్చుట శ్లేష అలంకారం అనబడును. అంటే నానార్థాలు ఉపయోగించి అందాన్ని తెస్తే అది శ్లేష అలంకారం అవుతుంది అనమాట. నానార్థాలు అంటే ఒక పదం ఉంటుంది, దానికి విభిన్న రకాల అర్థాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక ఉదాహరణ మనము చూసుకుంటే, రాజు కువలయానందకరుడు అని చెప్పడం. ఇక్కడ రాజు అంటే ప్రభువు అని, చంద్రుడు అని రెండు రకాల అర్థాలు ఉన్నాయి. కువలయం అంటే రెండు రకాల అర్థం, భూమి అని, కలువ పువ్వు అని రెండు రకాల అర్థాలు. ఇది ఎట్లా చెప్పినా రెండు అర్థాలు ఉన్నాయి. చూడు, రాజు కువలయానందకరుడు, కువలయం అంటే భూమి కదా, ఆనందకరుడు ఆనందాన్ని కలిగించేటువంటి వాడు. ప్రభువు భూమికి ఆనందం కలిగించేవాడని ఒక అర్థము, రెండో అర్థములో చంద్రుడు కలువ పువ్వులకు ఆనందం కలిగించేవాడు అని రెండు రకాల అర్థాలు ఉంటాయన్నమాట. ఇంకా ఉదాహరణలు మనం ఒకసారి ఇక్కడ ఇంకా ఉదాహరణలో చూడండి, మిమ్ము మాధవుడు రక్షించుగాక. మిమ్ము మాధవుడు అంటే ఎవరు? శ్రీకృష్ణుడు. మిమ్మల్ని శ్రీకృష్ణుడు రక్షిస్తాడు. అదే పద విరుపుతో చెబితే ఎట్లా? మిమ్ము ఉమాధవుడు రక్షించు. ఉమాధవుడు అంటే ఉమా అంటే పార్వతి కదా, దవుడు అంటే భర్త, పార్వతి భర్త ఎవరు? శివుడు. మిమ్ము శివుడు రక్షిస్తాడు అని అర్థం. చూడండి, పదాల విరుపుతో మనము రెండు అర్థాలు తీసుకొస్తే అక్కడ కూడా శ్లేష అలంకారం అని చెప్పొచ్చు అనమాట. ఇంకొకటి కూడా, మీరు మా కుమారులు అంటే మీరు మా కుమారులు అని. మరి మీరు మాకు మారులు మారుడు అంటే మన్మధుడు అని అర్థం. మీరు మాకు మన్మధుడని ఒక అర్థం, మీరు మా కుమారులని ఒక అర్థం. అంటే ఇక్కడ అభంగ శ్లేష, సభంగ శ్లేష అని రెండు ఉంటాయి అన్నమాట. అభంగ శ్లేష అంటే పదాల భంగం లేకుండా శ్లేష,
ఉంటుంది అనమాట, నానార్థాలు ఉంటాయి. అంటే రాజు కువలయానందకరుడు, అక్కడ అది అభంగ శ్లేష, అంటే పదాల విరుపుతో సంబంధం లేకుండానే నానార్థాలతో చెప్పడం జరిగింది. ఇక్కడ సభంగ శ్లేష చూడండి, ఇక్కడ మీరు మాకు మారులు, మీరు మా కుమారులు ఒకటి, మీరు మాకు మారులు, పద విభజన ఏమి పదాల విరుపుతో ఆ విధంగా మనం శ్లేషను తెప్పిస్తే అది శ్లేష. అంటే శ్లేషలో ఏముంటుందంటే నానార్థాలు ఉపయోగించి, కందులే నానార్థాలు ఉపయోగించి మన కావ్యాలు కూడా ఉన్నాయన్నమాట. 2 అర్థాలు వచ్చేటువంటి కావ్యాలు ఉన్నాయి, 3 అర్థాలు ఇచ్చేటువంటి కావ్యాలు. ఒకటి రాఘవ పాండవ్యం అని 2 అర్థాలు వస్తాయి. రాఘవ పాండవ్యం అంటే రామాయణము ఒక విధంగా చదివితే రామాయణం వస్తుంది, ఒక విధంగా చదివితే భారతం అర్థం వస్తుంది అనమాట. నలరాఘవ పాండవ్యం అని ఉందన్నమాట, 3 అర్థాలు వస్తాయి. నలుని చరిత్ర ఉంటుంది, రామాయణం భారతం కథ అంతా కూడా ఉంటుందన్నమాట. అంటే పదాల విరుపుతో అవన్నీ కూడా తెప్పిస్తారు కవులు. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే పదాల విరుపుతోనూ లేదా అనార్థాలతోనూ ఈ కావ్యానికి కానీ లేదా సాహిత్యానికి కానీ కవితకు కానీ అందాన్ని తెప్పిస్తే అది శ్లేష ఉంది చెప్తాం, శ్లేష అలంకారం అని చెప్పడం జరుగుతుంది. తర్వాత స్వభావోక్తి అలంకారం తెలుసుకుందాం. స్వభావోక్తి అలంకారం, స్వభావము ఉక్తి అంటే స్వభావాన్ని చెప్పడం అంటే ఏం లేదనమాట. అంటే ఒక వస్తువు లేదా జంతువు లేదా వ్యక్తి యొక్క సహజ సిద్ధమైన రూపాన్ని, చేష్టలను అంటే గుణాలను ఉన్నదన్నట్టుగా మనోహరంగా వర్ణించి చెప్పడం, దీనిని ఇంగ్లీష్ లో న్యాచురల్ డిస్క్రిప్షన్ అంటారు అనమాట. అంటే వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, జంతువు కావచ్చు, దాని రూపాన్ని గాని చేష్టను గాని ఉన్నదన్నట్టుగా మనోహరంగా సహజంగా చెప్పడం, దాన్ని న్యాచురల్ డిస్క్రిప్షన్ అంటారు. ఇక్కడ ఉదాహరణ ద్వారా మనము గమనిస్తాం. జింకల వర్ణన ఉదాహరణ చూడండి. ఆ లేళ్ళు అంటే జింక, ఆ జింకలు చెవులు రెక్కించి చంచల నేత్రములతో భయపడుచు నలుదిక్కులు చూచుచూ పరిగెత్తుచున్నవి. ఆ జింకలు పరిగెత్తుచున్నవి అంటే సరిపోతుంది కదా, కానీ అందంగా, మరింత అందంగా చెప్పడం జరిగింది ఇక్కడ. అంటే మరింత అందంగా చెప్పే ప్రయత్నంలో ఏదో దానికి మేకప్ ఏం వేయలేదు, సహజంగానే చెప్పడం జరిగింది. అది కూడా వర్ణమే. చూడు ఇక్కడ, ఆ జింకలు చెవులు రెక్కించి చంచల నేత్రములతో భయపడుచు నలుదిక్కులు చూచుచూ పరిగెత్తుతున్నవి. చాలా సహజంగా జింకకున్నటువంటి సహజ లక్షణం అది. ఆ సహజ లక్షణాన్ని చెప్పడం ద్వారా అక్కడ అందం తీసుకురావడం జరిగింది. అంటే సహజ లక్షణాన్ని చెప్పినా కానీ అందంగా ఉంటుంది. ఆ సహజ లక్షణాన్ని పట్టుకోవడమే ఒక అందం, అంతేం లేదా. తర్వాత రెండోది పసిపిల్లల చేష్టల వర్ణన చూడండి. ఇక్కడ ఆ బాలుడు చిరునవ్వులు చిందిస్తూ తప్పటడుగులు వేస్తూ బుడిబుడి నడకలతో తల్లి వైపు వెళ్తున్నాడు. ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఫైనల్ గా చెప్పింది, అతను ఫైనల్ గా చెప్పిందండి, ఆ బాలుడు తల్లి వైపు నడుస్తున్నాడు, అంతే కదా. మరి దీన్ని ఏం చెప్పినాడు ఇక్కడ? ఆ సందర్భాన్ని ఏం చెప్పినాడు? ఆ బాలుడు చిరునవ్వులు చిందిస్తూ తప్పటడుగులు వేస్తూ బుడిబుడి నడకలతో తల్లి వైపు నడుస్తున్నాడు అని చెప్పడం జరిగింది. సహజ సిద్ధంగా చెప్పడం జరిగింది. ఇక్కడ స్వభావోక్తి అలంకారానికి యొక్క లక్షణం ఇది. తర్వాత మూడోది పక్షుల వర్ణన చూద్దాం. పక్షులు తమ ముక్కులతో రెక్కలను సర్దుకుంటూ గూళ్లలో చేరి కిలకిల రావములు చేయుచున్నవి. ఇది కూడా ఏం చెప్పొచ్చు? పక్షులు గూళ్ళలోకి వెళ్తున్నాయని చెప్పొచ్చు కదా. అట్లా కాకుండా పక్షులు తమ ముక్కులతో రెక్కలను సర్దుకుంటూ గూళ్ళలో చేరి కిలకిల రావములు చేయుచున్నవి. ఆ పక్షుల యొక్క సహజ లక్షణం అది, సహజ గుణం. ఆ గుణాన్ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేసినాడు ఇక్కడ. అదే అలంకారం. మరి ఏమైనా చదివించేటువంటి గుణం అది. అది మనం చదివితే గినా అది సహజ లక్షణమే అనుకోము. సహజ లక్షణం కదా, ఎంత అద్భుతంగా చెప్పినాడు అనుకుంటాం అనమాట. సహజంగా చెప్పినా కానీ అద్భుతంగా ఉంటుంది, ఓకేనా. ఆ సహజ లక్షణాన్ని అందంగా చెప్తే, అందంగా చెప్పగలిగితే అది స్వభావోక్తి అలంకారం అంటారు అనమాట. మనోహరంగా చెబితే, మనోహరంగా వర్ణించే సహజ లక్షణాన్ని మనోహరంగా వర్ణించి చెప్పడం, చెప్పినారికి మనోహరంగా వర్ణించి చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా ఆలోచిస్తే అతిశయోక్తి అలంకారము. ఇంకా అతిశయోక్తి అలంకారం ఏంటంటే, అతిశయోక్తి అంటేనే మనం చేసుకోవచ్చు అనమాట. ఒక చిన్న విషయాన్ని పెద్దగా చేసి చెప్పడం, గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పడాన్ని అనమాట. గోరంత విషయం చూడు, ఇక్కడ ఒక వస్తువు లేదా వ్యక్తి లేదా సందర్భం యొక్క గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి అతిగా వర్ణిస్తే అది అతిశయోక్తి అలంకారం అవుతుంది. దీన్ని ఇంగ్లీష్ లో హైపర్ బోల్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ
ఉదాహరణ గమనిస్తే ఆ నగరమునందలి భవనములు ఆకాశాన్ని తాకుతున్నవి. ఏ నగరంలో కూడా భవనాలు ఆకాశాన్ని తాకవు, కానీ తాకుతున్నవి అని ఎక్కువ చేసి చెప్పినాడు అనమాట. సాధారణ విషయం కంట ఎక్కువ చేసి చెప్పినాడు ఆకాశంలో తాకుతున్నవి అని. ఇక చూడండి, ఇక్కడ మీరేమి ఇక్కడ కొంచెం డౌట్ వస్తుంది మీకు, ఉత్ప్రేక్ష తగులుతున్నా దీంట్లో అని. ఉత్ప్రేక్ష అంటే ఊహ కదా. ఆ నగరమునందలి భవనములు ఆకాశాన్ని తాకుతున్నాయేమో అంటే అది ఉత్ప్రేక్ష అవుతుంది, సరేనా. ఇక్కడ తాకుతున్నవి డైరెక్ట్గా చెప్పినాడు. ఇక్కడ అది ఉత్ప్రేక్ష, ఊహించలేదు, అది చెప్పడమే అలా చెప్పినాడు అంతే, ఊహించలేదు, తాకుతున్నవి అంతే. కాబట్టి ఉత్ప్రేక్షకు దీనికి అతిశయోక్తి కొంత సామ్యం ఉన్నట్టు అనిపించినా ఉండదు. అక్కడ ఊహ ఉంటుంది, ఇక్కడ డైరెక్ట్ గా చెప్పడమే ఉంటుంది అన్నమాట. ఆ నగరమునందలి భవనంలో ఆకాశాన్ని తాకుచున్నవి అంతే. రెండోది, మా పొలములో బంగారం పండింది. ఎవరి పొలంలో బంగారం పండదు? మా పొలంలో పండదు, మీ పొలంలో పండదు. కానీ ఇక్కడ ఏం చెప్పినారు? ఇక్కడ బంగారం పండింది అని చెప్పినారు. అంటే పొలంలో పంట బాగా పండిందని చెప్పకుండా దాన్ని అందంగా బంగారం పండింది అని చెప్పడం జరిగింది అనమాట. ఎక్కువ చేసి చెప్పడం అది అతిశయోక్తి అలంకారము. తర్వాత ఆమె ఏడిస్తే చెరువులు నిండాయి. ఎవరు ఏడ్చినా చెరువులు నిండవు. అయితే ఇక్కడ ఆమె ఏడుపును చెరువులు అంటే ఎక్కువ చాలా బాధపడింది, ఎక్కువగా ఏడ్చింది అని చెప్పడానికి, ఆమె చాలాసేపు ఏడ్చిందని చెప్పకుండా అతను ఏం చెప్పినాడు? ఆమె ఏడిస్తే చెరువులు నిండాయి అంటే అన్ని కన్నీళ్ళు వచ్చాయి అని ఎక్కువ చేసి చెప్పడం అన్నమాట. అంటే ఎక్కువ చేసి చెప్తే అది అతిశయోక్తి. వాడు తాటి చెట్టంత పొడవు ఉన్నాడు. తాటి చెట్టంత పొడవు ఉన్నాడు అంటే ఎవడు కూడా తాటి చెట్టంత పొడవు ఉండడు, కానీ ఉన్నట్టుగా చెప్పినాడు అనమాట. అంటే ఇక్కడ చిన్న విషయాన్ని, గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పినాడు. కాబట్టి అది అతిశయోక్తి అలంకారం చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఒకసారి మనము తర్వాత లాస్ట్ గా ఒక్కసారి గమనిస్తే అన్ని అలంకారాలను మనం ఒక్కసారి మళ్ళీ సింహావలోకనం చేసుకుంటే, ఉపమా అలంకారం అంటే పోలిక ఉంటుంది. ఉపమేయమునకు ఉపమానమునకు పోలిక ఉంటుంది. అది రమణీయంగా చెప్పడం జరుగుతుంది అనమాట. అందులో వలే, లాగా అలాంటివన్నీ కూడా, పోలే, భంగి ఇటువంటివన్నీ కూడా ఉంటాయి, సరేనా. తర్వాత రూపకంలో అభేదం ఉంటుంది. అభేదం దేనికి? ఉపమేయమునకు ఉపమానమునకు అభేదం ఉంటుంది. సంసార సాగరము, సరేనా. సంసార సాగరము. ముఖచంద్రుడు, ముఖము చంద్రుని వలే కాదు, ముఖచంద్రుడు. సంసారము సాగరము వలె ఈదడం కష్టం కాదు. అక్కడ అట్లా చెప్తే అది పోలిక చెప్తే ఉపమా అలంకారం అవుతుంది. అభేదం, ఉపమేయమునకు ఉపమానమునకు అభేదం చెప్తే అది ఏమవుతుంది? రూపక అలంకారం అవుతుంది. మరి ఉపమేయమును ఉపమానంగా ఊహిస్తే ఉత్ప్రేక్ష అవుతుంది. ఊహిస్తే ఉత్ప్రేక్ష. ఆ ఏనుగు నడుస్తున్న కొండయో, ఉదాహరణ మనకు గుర్తుంది కదా అని చెప్తే అది ఏమవుతుందన్నమాట? ఉత్ప్రేక్ష అవుతుందన్నమాట. చూడండి, ఇక్కడ ఆ ఏనుగు నడుస్తున్న కొండయో అన్నట్లున్నది అనే ఒకటి ఉత్ప్రేక్ష ఉదాహరణ ఉంది కదా. దాన్ని ఉపమా అలంకారం అంటే చెప్తాము, ఆ ఏనుగు నడుస్తున్న కొండ వలె పెద్దగా ఉన్నది, అది ఉపమా అలంకారం. రూపక అలంకారంలో అదే విషయాన్ని అభేదంగా చెప్పాలనుకుంటే ఆ ఏనుగు నడుస్తున్న కొండ అంతే. ఊహించి చెప్తే ఆ ఏనుగు నడుస్తున్న కొండయో అన్నట్లుంది. ఇక్కడ అన్నట్లు ఏమి ఇంకేముంటాయి? ఏమో అని పదాలు ఉంటాయి. తర్వాత శ్లేషలో ఏముంటాయి? నానార్థాలు ఉంటాయి. నానార్థాలు అంటే రాజు కువలయానందకరుడు అని చెప్పినాం కదా. ప్రభువు భూమికి ఆనందాన్ని కలిగిస్తారనే ఒక అర్థము. తర్వాత చంద్రుడు కలువ పూలకు ఆనందాన్ని కలిగిస్తారనేటువంటిది ఒక అర్థము. మిమ్ము మాధవుడు రక్షించుగాక, మిమ్ము మాధవుడు రక్షించుగాక. మీరు మా కుమారులు, మీరు మాకు మారులు, మీరు మాకు మారులు. చూడండి, ఇక్కడ మీరు మా కుమారులు అని ఒకటి, మీరు మాకు మన్మధుడు అని చెప్పడం ఒకటి. ఇది నానార్థాలు కలిగినటువంటి అలంకారం. తర్వాత స్వభావక్తి అంటే సహజంగా చెప్తే ఉన్న విషయాన్ని, ఆ జాతి కావచ్చు, వ్యక్తి కావచ్చు, జంతువు కావచ్చు, ఆ లక్షణాలను ఉన్నట్టుగా సహజంగా మనోహరంగా చెప్పితే అది స్వభావక్తి అలంకారము. చెప్పుకున్నాం, పిల్లలు నడిచే నడక, పక్షులు గూళ్ళకు చేరడము, జింకలు అవి పరిగెత్తడము, ఇవి చెప్పుకున్నాం కదా. ఆ ఉదాహరణ సహజంగా వర్ణించడం అన్నమాట. తర్వాత అతిశయోక్తి అంటే
ఉన్న విషయానికంటే ఎక్కువ చేసి చెప్పడం, గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్పడం అన్నమాట. వాడు తాటి చెట్టంతా పొడవున్నాడు, మా పొలములో బంగారం పండింది, ఇటువంటి ఉన్నాయి కదా. ఇవన్నీ ఆమె ఏడిస్తే చెరువులు నిండాయి, ఇవన్నీ కూడా ఏమి అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణగా చెప్పచ్చు అనమాట. కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా సులభంగా ఈ పాఠం రావడం జరిగింది. తర్వాత శబ్దాలంకారాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటాం. ధన్యవాదాలు.